హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మిల్ మేకర్తో మంచూరియా చేస్తున్నానండి. ఆ మంచూరియా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టపడే ఇది స్నాక్స్ అండి. మీరు ఎప్పుడన్నా సండే కానీ ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టపడి తింటారండి. ఏదన్నా కర్రీ ఇంట్లో చేసుకోలేము చెందలేము అన్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి మంచూరియాని. అలాగా చేసుకుందాము, వంటింట్లోకి వెళ్ళిపోదామండి. ముందుగానండి వాటర్ పెట్టుకుందామండి గిన్నెతోను. ఇదిగోండి చూసారా, వాటర్ అండి ఇట్లా బాయిల్ అవ్వాలండి. ఇదిగోండి మిల్ మేకర్ అండి, ఒక అరకప్పు తీసుకున్నానండి. ఈ అరకప్పు మిల్ మేకర్ని కూడానండి అలా బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి. అప్పుడు బాగా పొంగి బాగా మెత్తగా దనం వస్తుందండి. ఇదిగోండి ఒక్క పొంగు రానివ్వండి ఇలా. ఇదిగోండి చూసారా, నేను వేసినప్పుడు చిన్న చిన్నవి కొనేయండి. ఇప్పుడు చూడండి బాయిల్ అయ్యాక ఎంత పెద్ద పెద్ద అయ్యాయో. వీటినండి గ్యాస్ కట్టేసేసుకుని ఉడకట్టుకుందామండి మనం. వీటినండి మీరు 2 నిమిషాలే ఉడకబెట్టుకోండి. 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉడకబెట్టుకున్నారనుకోండి మరీ మెత్తగా తోపలాగా అయిపోయి మనకి బాగోవండి. ఇలా స్పూన్తో నొక్కేసుకోండి, లేకపోతే ఆరాక చేత్తో అన్నా మీరు కలిపేసుకోవచ్చు. నొక్కేసుకుంటే వాటర్ అంతా పోద్దండి. అప్పుడు ఎక్కువ వాటర్ లేకుండా చాలా బాగుంటుందండి మిల్గండి. వీటిని ఒక గిన్నెలో తీసుకుందామండి. గిన్నెలో తీసుకున్నాక అర స్పూన్కే సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే అండి దీనిలో కూడా ఉప్పుదనం ఉంటుందండి, అందుకని అర స్పూన్కే వేస్తున్నానండి. టమాటా సాస్ 1 స్పూన్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఇదిగోండి చిన్న స్పూన్తో వేస్తున్నానండి. ఇది కార్న్ఫ్లోర్ అండి, 1 స్పూన్కే వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ కూడా ఇదిగోండి. ఇది మైదా అండి, మైదా కూడా 1 స్పూన్కే వేస్తున్నానండి. 1 అర స్పూన్కే కారం వేస్తున్నానండి. ఇలా మిక్స్ చేసుకోండి. ఒకవేళ పొడి పొడిలు ఆడుతూ ఉండయి అనుకోండి, మీరు మళ్ళీ ఒక్కసారి వాటర్ పోసుకోవచ్చండి. అవసరం లేదండి, ఈ బాగానే సరిపోయిందండి. ఇలా మొత్తం కలిపేసేసుకోండి. కలుపుకొని మనం ఆయిల్ పెట్టుకుందామండి. ఇంకా గ్యాస్ వెలిగించుకోండి, ఆయిల్ కాగాలండి. అందుకని కళాయి పెట్టుకునండి. మీరు అవి మిల్ మేకర్ మునిగే వరకు ఆయిల్ పోసుకోండి. అన్నీ మిక్స్ చేసుకున్నా కదండి మిల్ మేకర్కి. ఇదిగోండి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఎక్కువ వేసారనుకోండి అంటుకుపోయి ఒక సపరేట్గా రావండి. అందుకని నేను ఒక్కొక్కటిగానే వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా కలుపుకుంటూ వేసుకోండి. మసాలాలన్నీ దానికి పట్టి ఒక్కొక్క దానికి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు. ఆయిల్ కాగాకండి మీరు మీడియంలో పెట్టుకునే వేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే పైన అంతా ఎర్రగా అయిపోయి ఆ లోపలంతా బాగోదండి, మెత్తగా ఉంటుంది. అందుకనే నేను ఇలా వేసుకుంటున్నానండి మీడియంలో పెట్టుకుని. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్నాక ఒక గిన్నెలో తీసేసుకుందామండి మనం. ఇవన్నీ చూసారా, ఆయిల్ లేకుండా ఇలా తీసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ కళాయిని పక్కకి పెట్టేసేసి ఇంకోటి పెట్టుకుందామండి కళాయిని. అదిగోండి అరగరిటే వేస్తున్నానండి ఆయిల్. అల్లం ముక్కలనండి ఇలా సన్నగా కోసుకోండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కూడా సన్నగా ముక్కలు కోసుకుంటేనే చాలా బాగుంటుందండి మీకు. అల్లం వెల్లుల్లిపాయ ఏకినాయి కదండి. ఆ తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుందామండి. పచ్చిమిరకాయలు కూడా 3 కాయలు తీసుకున్నానండి. అలా చిలికిలు చేసి వేసుకుంటే ఏమవుతుందండి, మనం సాసులు అవన్నీ వేస్తాం కదండి, వాటికి కూడా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిరకాయలు కూడా పారయ్యే అవసరం లేదండి, ఇలా సాసులన్నీ బాగా పడతాయి. ఇదిగోండి ఉల్లిపాయలండి ఇలా కోసుకోండి ముక్కలు ముక్కలుగా. మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు. వాటిని కోసి మీరు పొరల పొరలుగా తీసేయండి. పొరల పొరలుగా తీస్తేనే బాగా ఉంటుందండి. ఇదిగోండి ఇది టమాటా సాస్ అండి, 2 స్పూన్లు వేస్తున్నానండి టమాటా సాస్ని. ఇది ఎన్నిగర్ర అండి. ఎన్నిగర్ర ఎందుకంటే అండి పులుపు వచ్చి తింటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. 1 స్పూన్కే వేసానండి. ఇది సోయా సాస్ అండి. సోయా సాస్ కూడా 1 స్పూన్ వేసుకోండి. దీన్ని మళ్ళీ ఇలా కలిపేసుకోండి. దీంట్లో మనం దీనికి సరిపోనే లైట్గా సాల్ట్ వేసుకుందామండి. ఏంటంటే సోయా సాసుకు కూడా ఉప్పుదనం ఉంటుందండి, అందుకని చూసి మనం వేసుకోవాలండి. మరి ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ తినలేమండి మనం. 1 స్పూన్ తీసుకున్నానండి. స్పూన్ తీసుకున్నాక ఇలా వాటర్ పోసుకుని గెడ్డలు లేకుండా కలుపుకొని ఇలా పోసేసుకోండి.
వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా ఇలా వేసేసుకుందామండి. వేసేసుకుని ఒక్కసారి కలిపి కొంచెం వాటర్ పోసేసుకుందామండి. ఇదిగోండి, చాలండి ఆ వాటర్. అంటే మిల్ మేకర్కి అవన్నీ పట్టడానికండి, బాగుంటుందన్నమాట. అదిగోండి అలా. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి. ఈ మంచూరియన్ నుండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నాకు టేస్టులు తెలిసేది. ఇంకా ఇంకా చేసి చూపించగలుగుతాను. మీరు కామెంట్లు చేస్తే ఇది బాగుంది, అది బాగుంది, ఇంకా ఏదో చేయమని మీరు అడిగారనుకోండి, అన్నీ చేసి నేను చూపిస్తానండి. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ మాత్రం చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబాకండి.